హైడ్రా దూకుడుగా వెళ్తుంది. ప్రస్తుతానికి కొన్ని నిజమైన సమస్యలను పక్కదారి పట్టేయడానికి ఒక పబ్లిక్ స్టంట్ అంటారు చూసినారా? అట్లా నడుస్తాంది. ఇది భవిష్యత్తులో కొనసాగదు ఇంత గట్టిగా అనే అది కూడా చేస్తున్నారు. జోష్యం చెప్తున్నారు అనుకోవచ్చో, లేకపోతే విమర్శ అనుకోవచ్చో మరి. పబ్లిక్ ఇష్యూస్ ఇతర ఇష్యూస్ డైవర్ట్ చేయడం కోసం చేస్తున్నారంటే ఇది కూడా ఇది కూడా ఇష్యూనే. హ్మ్. ఈ ఇష్యూని సాల్వ్ చేయాలా వద్దా? హ్మ్. హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలని వాటి నుంచి చెరువుల్ని నాలాలను రక్షించాలా వద్దా? హైదరాబాద్ లో చిన్న వర్షాన్ని కూడా మొత్తం వరదమయం అయిపోతుంది. రోడ్లని చెరువులాగా మారిపోతున్నాయి. చెరువులు లేవు కాబట్టి రోడ్లే చెరువులు అయిపోతున్నాయి. మరి వాటిని హైదరాబాద్ కాపాడాలా వద్దా? ఇదో హైదరాబాద్ నగరమే కాదు, ఢిల్లీలో అదే పరిస్థితి, చెన్నైలో అదే పరిస్థితి, అనేక నగరాలు మునిగిపోతున్నాయి. హైదరాబాద్ మనం రక్షించుకోవాలంటే డెఫినెట్ గా హైదరాబాద్ లో ఉన్న చెరువుల్ని కాపాడుకోవాలి. కాపాడడానికి కోసం హైడ్రా కొన్ని పనులు మొదలు పెట్టింది. దీని పనులు మొదలు పెట్టిన వల్ల కొంతమందికి ఇబ్బంది జరుగుండొచ్చు. కొంతమంది రియల్ ఎస్టేట్ కంపెనీలకు ఇబ్బంది కావచ్చు, కొంతమంది పొలిటీషియన్స్ కూడా ఇబ్బంది అయి ఉండొచ్చు, కొన్ని వ్యాపార సంస్థలు కూడా అయి ఉండొచ్చు. కానీ ఇప్పుడు ప్రజలకి నగరంలో ప్రజలు వాళ్ళ రక్షణ, హైదరాబాద్ లో చెరువులు కాపాడడం, వరదల నుంచి హైదరాబాద్ కాపాడడం, దీనికి కావాల్సిన చర్యలు తీసుకోవాలి కదా. ఒకవైపు ఈ ఈ పరిరక్షణ జరగాలంటున్నాం, కానీ చర్యలు మాత్రం వ్యతిరేకిస్తాం. మరి పరిరక్షణ ఎలా జరుగుతుంది? టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం పరిరక్షణ కోసం ఏం చర్యలు తీసుకున్నారు? ఏ రకమైన చర్యలు కనపడలేదు. ఇప్పుడు హైడ్రా మొదలు పెట్టింది, చేయనియండి. అక్కడేమైనా తప్పులు ఉంటే అందరం ఖచ్చితంగా వేలే చూపిద్దాం. అదేమైనా టార్గెట్ అడుగుంటే ఖచ్చితంగా మాట్లాడదాం. ఇష్యూని డైవర్ట్ చేయడం కోసం అంటారా? ఇష్యూని డైవర్ట్ వాళ్ళు చేసే పని వాళ్ళు చేయనియండి. మీరు మాట్లాడే ఇష్యూస్ మీరు మాట్లాడండి. ఇష్యూని డైవర్ట్ మీరెందుకు అవుతున్నారు? మీరు మాట్లాడదలుచుకున్న ఇష్యూ మీద మీరు మాట్లాడండి. ఆ హైడ్రా చేసే పని సాగనీయాలి. ఇదంతా ఇప్పుడు చెరువుల రక్షణ కోసం మేము కూడా కట్టుబడి ఉన్నాం, అది సరిగ్గా జరిగితే మంచిదని ఒకవైపు స్టేట్మెంట్లు ఇస్తూ, తప్పుదారి పట్టియడం కోసమే ఈ చర్యలు అని చెప్పి ద్వంద్వ మాటలు, వీటి వల్ల ఎవరికి లాభం జరుగుతుంది? అంటే తమ ఆక్రమణల్ని, తమ చర్యల్ని పరిరక్షించుకోవడం కోసం, వాటిని కాపాడుకోవడం కోసం చేసే మాటల్లో కనిపిస్తున్నాయి అవి. ఆ టీటెన్ కూడా ఒక మిడిల్ క్లాస్ ఎంప్లాయీ కాల్ చేసినారు. కాల్ చేసి మాకు సంబంధించి గతంలో చాలా సంవత్సరాల కింద కొనుక్కొని రూపాయి పోగేసి కొనుక్కున్న స్థలం ఉంది. రీసెంట్గా జిహెచ్ఎంసీ ఒక నోటీస్ సంబంధించి మీరు దాన్ని నిరూపించుకోండి అని చెప్తే సర్టిఫికేట్లు మొత్తం చూపించినాం. మళ్ళీ హైడ్రా నుంచి మళ్ళీ నోటీస్ వస్తుంది. 2 రోజులలో చూపించకుంటే, దాన్ని వెరిఫై చేయకుంటే ఇబ్బంది పెడతామని చెప్పేసి అంటున్నారు. అసలు ఇది ఎట్లా చూడాలి? మీరు ఇన్కన్వెన్షన్ కూల్చివేతనో, లేకపోతే ఇట్లా ప్రైవేట్ రియల్ ఎస్టేట్ సంస్థలు అక్రమంగా ఆక్రమించిన వారిని కూల్చివేతనో మీ ఛానల్ సపోర్ట్ చేస్తున్నాయి, పార్టీలు సపోర్ట్ చేస్తున్నాయి. కానీ మాలాంటి పేదలో, మిడిల్ క్లాస్ వాళ్ళు రూపాయి కూడబెట్టుకొని అలాంటి పరిస్థితి వస్తే ఏంది సమస్య? అందులో భాగంగా కొట్టుకపోవా ఇవి కూడా, మాకు అన్యాయం జరగదా అని ఒక ప్రశ్న వచ్చింది టీటెన్కి. ఖచ్చితంగా ఇప్పుడు కొన్ని చెరువుల దగ్గర ఆ చెరువుల స్వభావమే మారిపోయింది. ఇప్పుడు సపోజ్ హైదరాబాద్ లో కొన్ని చెరువులు పేరుకు ఆ చెరువు పేరు బతుకమ్మ కుంట, కానీ అక్కడ కుంట లేదు. నాగమయ్య కుంట, ఆ కుంటలు లేవు. అఫ్జల్ సాగర్ లో అసలు సాగర్ అంటూ లేదు. మాసప్ ట్యాంక్, తాలాబ్ కట్ట, ఇవన్నీ చాలా పేర్లు ఉన్నాయి. అవన్నీ ఒకప్పుడు తాలాబ్, ఒకప్పుడు అవి ట్యాంకులే, ఒకప్పుడు కుంటలేవి. కానీ ఇప్పుడు ఆ కుంటలు లేవు. దాని నేచర్ అంతా మారిపోయింది. ఇప్పుడు దాన్ని పునరుద్ధరిద్దాం, మొత్తం ఇండ్లని గొలగొట్టి కొత్త చెరువును సృష్టిద్దాం, అది సాధ్యమయ్యే పని కాదు. అట్లాగే కొన్ని చెరువులలో ఇప్పటికే వాటిని లేఅవుట్లు వేసి ఇల్లు కట్టుకొని దశాబ్దాలు అయిపోతున్నాయి. దానికి ఎల్ఆర్ఎస్ ఉంది, బిఆర్ఎస్ ఉంది, రిజిస్ట్రేషన్ ఉంది, అన్ని రకాల అనుమతులు ఉన్నాయి. చిన్న కాలనీలు ఏర్పడ్డాయి. ఇప్పుడు ఆ కాలనీల్ని మేము కాలనీలన్నీ ఇండ్లన్నీ తీసేస్తాం, వాటిని నీళ్లు తీసుకొస్తాం, చెరువులను పునరుద్ధరిస్తాం అంటే ఇప్పుడు దానివల్ల ప్రయోజనమా, నష్టమా? అందుకని మధ్యతరగతి కుటుంబాలు ఆ రోజే మీరు నిర్మాణాలు జరిగేటప్పుడే ఎల్ఆర్ఎస్ అడ్డుకొని ఉంటే వేరు. ఇప్పుడు ఇంత సుదీర్ఘకాలం జరిగిపోయిన తర్వాత ఇప్పుడు దాని మొత్తాన్ని మార్చి తిరిగి చెరువుగా పునరుద్ధరణ అసాధ్యమైన విషయం. అవి జరగడం అనేది కొన్ని వేల కుటుంబాలు భారీ ఎత్తున నష్టం జరుగుతుంది. లాభం కంటే నష్టం ఎక్కువ. వీటిని కూడా మనం అంచనా వేసుకోవాలి. హైడ్రా కమిషనర్ చెప్పిన దాంట్లో కూడా మేము ఆ రకంగా ఉన్న వాటి జోలికి వెళ్ళము అని చెప్పి ప్రకటన ఇచ్చాడు. కాబట్టి దాన్ని ఆ రకంగా జరుగుతుందా? జరిగితే ఖచ్చితంగా దాన్ని అబ్జెక్షన్ చెప్పాల్సిందే. దాన్ని ఏ మాత్రం కూడా ముందు సాగకూడదు. ఎందుకంటే కొన్ని చెరువులలో ఆ రకమైన కాలనీలు ఏర్పడే వాళ్ళు చాలా కాలం నుంచి రిప్రజెంటేషన్ చేస్తున్నారు. దాని జోలికి పోవద్దని చెప్పి ప్రభుత్వానికి హైడ్రాకి చెప్పదలుచుకున్నాం. నిజంగా ప్రభుత్వం అదే రకంగా ముందు సాగితే ఆ ప్రజల తరఫున నిలబడి పోరాడాల్సి వస్తుంది. ఇప్పుడు ప్రజల ఇల్లు కూలగొట్టి
మేము ఆ పేదోడిని, సామాన్యుడిని, మధ్యతరగతిని వాళ్ళ ఇళ్ళన్ని తీసేసి ఆడ చెరువులు అభివృద్ధి చేస్తామంటే ఇది పిచ్చోడు చేసే పని తప్ప ఇంకోటి ఉండదు. ఆ రకమైన పని చేస్తుందని నేను అనుకోను. హైడ్రా కమిషన్ ఇచ్చిన స్టేట్మెంట్లో కూడా మేము వాటి జోలికి వెళ్ళము అని చెప్పాడు. ఎక్కడైనా చెరువులోనే మధ్యలో ఉండి కొన్ని చెరువులు ఉన్నాయి, వర్షాలు వచ్చినప్పుడు చెరువుల్లోకి నీళ్లు వచ్చినాయి, ఆ చెరువు మధ్యలోనే అక్కడో ఇక్కడ కొన్ని ఇల్లు తేలాడుతున్నటువంటి ఇల్లు కూడా ఉన్నాయి. మరి అట్లాంటి వాటి అక్కడ ప్రజలకు కూడా ప్రమాదమే. కాబట్టి అట్లాంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఇండ్లని మాత్రం తీసేయాలి, దగ్గరలోనే వాళ్ళకి రీహాబిలిటేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అసలు ఏ ప్రమాదం లేదు, దాదొక సపరేట్గా ఒక వైపు ఏ కాలనీలు ఏర్పడ్డాయి, దానివల్ల ఇప్పుడేమీ ప్రమాదాలు వచ్చేది లేదు, ఇబ్బందులు ఏమి లేవు, వాటి జోలికి పోవడం అనవసరం. ఇప్పుడు అవన్నీ ఇండ్లని తొలగించి మీరు ఏం సాధించదలుచుకున్నారు? కాబట్టి మనం చేసే పనుల వల్ల ఓవరాల్గా సమాజానికి ప్రయోజనం జరగాలి తప్ప కొన్ని వేల కుటుంబాలని రోడ్డు పాలు చేసి మేమేదో సాధించామని చెప్తే అది నష్టం తప్ప లాభం ఏమి ఉండదు. ఇప్పుడు ఇదే హైడ్రాని ప్రస్తుతానికి హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నట్టుంది. ఇదే హైడ్రాని తెలంగాణ వ్యాప్తంగా విస్తరించి దీన్ని కొంత ఫోర్స్ పెంచి టీమును పెంచే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నట్టు ఈరోజు కొన్ని వార్తలు వచ్చినాయి. అసలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటి యాక్టివిటీస్ చేయొచ్చా, చెయ్యాలనా, ఎట్లా ఉంటుంది దాని పరిస్థితి? అంటే ప్రస్తుతం ఔటర్ రింగ్ రోడ్డు వరకు లిమిట్ చేసి దాన్ని పనులు మొదలు పెట్టారు. అది మొదలైంది కూడా చాలా కొంచెం వారాల టైమే అవుతుంది. ఇప్పుడే రాష్ట్ర వ్యాప్తంగా అంటే జరిగేది మంచి పని అయితే రాష్ట్ర వ్యాప్తంగా చేసిన అభ్యంతరం ఏముంది? ఆ రకంగా చెరువులు కాపాడడానికి ఇతర నగరాల్లో లేవా? హైదరాబాద్లోనే జరుగుతుందా? వరంగల్ లేదా? నల్గొండ లేదా? ఇతర నగరాల్లో చెరువుల కుంటల ఆక్రమణ జరగట్లేదా? లేదా రోడ్ల ఆక్రమణ జరగట్లేదా? ఇప్పుడు చెరువులే ఎందుకు మాట్లాడుతున్నాం? రోడ్ల ఆక్రమణలు ఎన్ని జరగట్లేదు? పార్కులు ఉన్నాయి, శ్మశాన వాటికలు ఉన్నాయి, ప్లే గ్రౌండ్స్ ఉన్నాయి. సో ఎన్ని ఫుట్పాత్లు ఉన్నాయి. హైదరాబాద్ లో రోడ్లు ఫుట్పాత్ల మీద 1000 పైగా ప్రార్థనా మందిరాలు వచ్చినాయి. వాటి తీసేమని సుప్రీంకోర్టు చెప్పింది. హైకోర్టులో నేనే కేసు వేశాను, హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఒక్కటంటే ఒకటి కూడా తీయలేకపోతున్నారు. ఏమంటే సెన్సిటివ్ అంటున్నాం. సో వాటిని రీహాబిలిటేట్ చేయండి. అది రోడ్డుకి అడ్డంగా ఉంటే ఇబ్బంది లేని దగ్గర ఉంచండి, ఇబ్బంది ఉన్న దగ్గర మార్చాలి కదా. సో వాటిని ప్రజల అవసరాల కోసం జరుగుతున్నప్పుడు హైడ్రా అనేది ఇట్లాంటి వాటిని ప్రజల సంక్షేమం కోసం, ప్రజల ప్రయోజనాల కోసం ఈ రకమైన మన వాటికి చేయాల్సిన అవసరం ఉంది. అది రాష్ట్ర వ్యాప్తంగా కూడా అవసరం పడితే చేయాల్సిన అవసరం ఉంటుంది. అందుకని ఇది మొదలైంది ఇప్పుడే. ఇంకా దాని మీద పూర్తిగా పనిలోకి దిగడం, ఆ రకంగా దాన్ని చేసే పని బట్టి రాష్ట్ర వ్యాప్తం విస్తరిస్తే కూడా అభ్యంతరం ఏం లేదు.